హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండి. ఇప్పటి నుంచి మధ్యలో మన వీడియోస్లో లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా వస్తాయి, ట్రై చేయండి ఒకసారి. నేను ఈరోజు టేస్టీగా క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో దానికోసం క్యారెట్ని ఒక 3 క్యారెట్లను తీసుకున్నానండి. సో ఇవి బాగా వాష్ చేసి పైన తొక్కంతా పీల్ చేసి తురుముకొని పెట్టుకోవాలన్నమాట. సో క్యారెట్ రైస్లోకి ఇలా తురుము వేసుకుంటే రైస్లో బాగా మిక్స్ అయ్యి టేస్టీగా ఉంటుంది. సో చూడండి, పీల్ చేసాం కదా, ఇప్పుడు గ్రేడెడ్తో బాగా తురిమి పెట్టుకోండి. ఇలా గ్రేడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ ప్లేస్లో ఘీ వేసినా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఉద్దిబేళ్ళు అంటారు కదా, అది వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరుక్కున్న ఒక 1/2 ఆనియన్ వేసాను. కారానికి తగ్గట్టు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. పిల్లలు స్పైసీగా ఉంటే తినరు కాబట్టి పచ్చిమిర్చి లైట్గా వేసాను, కావాలంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందాక తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, సో క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకోండి, బాగా మగ్గిపోతుంది. సో అంత ఈ మగ్గేలోపు మనం అన్నం చల్లార్చుకుందాము. సో అందుకనే వేడివేడి అన్నం చేశాను. పొడిగా ఉండేటట్టు చూసుకోండి అన్నం ఎప్పుడైనా, రైస్లకి ఏదైనా. ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము క్యారెట్ మగ్గిపోయిందో లేదో. సో ఇలా బాగా మగ్గిపోయింది కదా. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఏం లేదు, ఇలా క్యారెట్ అంతా బాగా మగ్గించుకోవాలి. ఒకవేళ మగ్గపోతే ఇంకోసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా చూడండి, దగ్గర పడిపోయింది, క్యారెట్ కూడా మెత్తగా అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఆ చల్లార్చుకున్న రైస్ వేసేసి ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసాను, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి చల్లారిన రైస్ అయింది కదా, అది బాగా వేడైనంత వరకు ఫ్రై చేసుకున్నానండి. అంతే, మన టేస్టీ అయిన క్యారెట్ రైస్ రెడీ. ఇది లంచ్ బాక్స్కి బెస్ట్ రెసిపీ అనమాట. ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. సో చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.